ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుపై పక్క రాష్ట్రంలోని కోర్టులు స్టే ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ హయాంలో తనపై జరిగిన సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో జాప్యం ఎందుకు అర్థం కావడం లేదన్నారు. శ్రీశైలం బోర్డు సభ్యులుగా నియమితులైన బోడేపూడి సుబ్బారావును రఘురామకృష్ణరాజు గుంటూరులో అభినందించారు. సునీల్ నాయక్ అని అప్పుడు ఇక్కడ డిఐజీ ఉండేవాడు కదా. సునీల్ నాయక్ ఆయన బీహార్ హైకోర్టులో స్టే లాంటిది తెచ్చుకున్నాడు. ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే అరెస్ట్ లాంటిది ఏమీ లేకుండా ఆయన స్టే తెచ్చుకున్నారు. దాన్ని వెకేట్ చేయమని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. బీహార్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ మ్యాటర్ రేపు ఈ దసరా సెలవుల తర్వాత హీరింగ్ కి రావచ్చు. అతను తెచ్చుకున్న స్టే వెకేట్ చేయించగలిగితే ఇప్పుడు మధ్యలో సునీల్ కుమార్ కి కింద ఉన్న ఆ పాల్కి మధ్యన అప్పుడు నన్ను పక్కన హెరాస్ చేస్తామంటే పక్కన స్పాట్ లో ఉన్నది పాల్తో పాటు సునీల్ కుమార్ నాయక్. సో ఆ నాయక్ ని ఒకసారి ప్రశ్నించిన తర్వాత కేసు కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనేది మా అభిప్రాయం. జరిగిన చోట కాకుండా సంబంధం లేని బీహార్ లో అతను అక్కడ ఉన్నాడు అని చెప్పి అతను అక్కడ ప్రొటెక్షన్ తెచ్చుకోవటం అనేది నార్మల్ జ్యూరిస్ప్రూడెన్స్ లో కరెక్ట్ కాదు. అది ఏదేమైనా కొంత ఆలస్యమైన మాట అయితే నిజమే. బట్ డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది అన్న సంపూర్ణ విశ్వాసం నాకు.